సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. నిర్మల్ జిల్లా బైంసా మండలం కోతుల్గాంకు చెందిన సుదీప్ అనే వ్యక్తి ఎక్సైజ్ ఆఫీసుకు వినూత్న వినతిపత్రం అందజేశాడు. రాష్ట్రాభివృద్ధికి బెల్ట్ షాపులు కీలకమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోడ్లో సైతం వాటి నిర్వహణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అందులో పేర్కొన్నాడు. మీ నిర్ణయం వల్ల చాలా కుటుంబాలు గొడవలు పడుతున్నాయంటూ తెలిపారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో ఓఆర్ఆర్ మీదుగా గంజాయి తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా హర్యానాకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి గంజాయి, కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. తిరుమలలో అదనంగా లడ్డు విక్రయించడంపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డు విక్రయ కేంద్రంలో రద్దీని తగ్గించడం కోసం భక్తులు కియోస్కుల ద్వారా లడ్డు టికెట్లు తీసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దర్శనం టికెట్ నెంబర్ ఎంటర్ చేసి యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించి డబ్బులు పొందవచ్చునని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబా నగర్లో పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. ఎస్ఆర్బీసీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న శరబారెడ్డి ఇంట్లో 60 తులాల బంగారం, 27 లక్షల నగదు చోరీ జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత దాసరి మనోహర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడతారన్నారు. అక్రమ కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరులో ఇటీవల జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఒంటరిగా నిద్రిస్తున్న రుద్రాలిని మంచానికి కట్టేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు దుండగులు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 5 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 2 తులాల బంగారం, 5 మొబైల్స్, 1 కట్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సమస్యలను వెంటనే తీర్చాలని బీఆర్ఎస్ నాయకులు పంచాయతీ సెక్రటరీకి వినతిపత్రం సమర్పించారు. మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారులు నిర్లక్ష్యం వహించి అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై ములుగు జిల్లా కలెక్టర్ భద్రాచలం ఎమ్మెల్యే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ₹1,00,000 నగదు, ₹1,00,000 విలువైన గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంట్లో నివాసం ఉంటున్న ట్రాన్స్జెండర్లు భిక్షాటనతో జీవనం సాగిస్తున్నామని, సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాం స్నేహితుడు పద్మశ్రీ రామకృష్ణరాజు కన్నుమూశారు. రామకృష్ణరాజు క్యాన్సర్ చికిత్సపై పరిశోధనలతో ఆయన ప్రసిద్ధి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. భీమవరం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ ఏర్పాటుతో వైద్య రంగంలో సుదీర్ఘకాలం సేవలందించారు. తెలంగాణలో టింబర్ వ్యాపారులకు అటవీశాఖ అధికారులు వేధింపులు పెరుగుతున్నాయని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ టింబర్ సామిల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. సరైన లైసెన్సులు, చట్టబద్ధంగా రవాణా పత్రాలు ఉన్నప్పటికీ ట్రక్కులను అడ్డగించడం, భారీ జరిమానాలు విధిస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు చెక్కినాల రామయ్య తెలిపారు.